సాయిరామమ్మ. మీకు సడన్లీ కిందతో గ్యాస్ పోతుందా? అరే పోతే మంచిది అమ్మా. కిందతో గ్యాస్ రిలీజ్ అయిపోతే గలీజ్ వాతం ఉంటుంది కదా, అది క్లియర్ అయిపోతే మీకు బాడీలో ఎప్పుడు నొప్పి రాదు, ఇంకా హెడేక్ ఎప్పుడు రాదు. మీకు సర్ది చాలా అవుతుంది, మీరు స్నీజింగ్కి స్టాప్ చేసేస్తారు. స్టాప్ చేయకండి. స్టాప్ చేస్తే మీకు నెక్లో మెడ నొప్పి వచ్చేస్తుంది, ఇంకా చాలా హెడేక్ వచ్చేస్తుంది. సో స్నీజింగ్ స్టాప్ చేయకండి. మీకు దగ్గు వస్తే మీరు దగ్గు స్టాప్ చేసేస్తున్నారు, ఇలా పెట్టేస్తున్నారు టైప్. అలా కాదు, కొంచెం దూరం పెట్టండి, ఖర్చు పెట్టండి ముంగట్కి, కానీ ప్రెస్ చేయకండి. లేకపోతే దగ్గు మనం కంప్రెస్ చేస్తే మనకు చాలా ఇక్కడ థ్రోట్లో ఇన్ఫెక్షన్, ఇంకా చెస్ట్లో పెయిన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు పాటీ వస్తుంది, మీరు వాష్రూమ్కి వెళ్తలేదు, దానికి కంట్రోల్ చేస్తున్నారు. మీరు అది కంట్రోల్ చేస్తే అంత ఓవరాల్ బాడీలో టాక్సిన్స్ జమ అయిపోయి మీకు అన్ని రోగాలు వస్తుంది. సో పాటీ ఎప్పుడు కంట్రోల్ చేయకండి, వాష్రూమ్ తొందరగా పోవాలి. ఇప్పుడు మీకు యూరిన్ వస్తుంది, మీరు యూరిన్కి కంట్రోల్ చేస్తున్నారు, ఇంకా మీరు వెస్టర్న్ యూజ్ చేస్తున్నారు. లేకపోతే మెన్ ఉంటే వాళ్ళు స్టాండింగ్ పొజిషన్లో పోయి యూరిన్ పోతున్నారు. ఎప్పుడు యూరిన్ పాస్ చేస్తే కింద కూర్చొని పాస్ చేయండి, మన జగ్ తీసుకొని వాటర్ పోసేయండి. మీకు ఎప్పుడు యూటీఐ ఇన్ఫెక్షన్ అవ్వదు, పీసీఓడి, పీసీఓఎస్, ఫైబ్రాయిడ్స్ ఎప్పుడు అవ్వదు మీరు కింద కూర్చొని యూరిన్ పాస్ చేస్తే. ఇంకా మెన్కి ఎప్పుడు ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ రాదు. ఇప్పుడు మీకు చాలా ఆయాసం ఉంది, మీరు ఏం చేస్తారు, ఇక్కడ అక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు తాగాలి అని మీరు వాటర్ తాగుతలేరు. వాటర్ తాగాలమ్మా. ఎప్పుడు మీకు వాటర్ ఫీలింగ్ వస్తే, థర్స్టీగా ఫీలింగ్ ఉంటే వాటర్ తాగితే మీ కిడ్నీ మంచి వేస్ట్ మెటీరియల్ తీసేస్తుంది. మీరు ఆ టైంలో మీరు వాటర్ తాగకుంటే మీ కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు నిద్ర వస్తుంది, మీరు నిద్ర చేస్తున్నారు, ఆ పీరియడ్లో మీరు స్క్రీన్స్ చూస్తున్నారు. మీరు నిద్ర మంచిగా తీసుకుంటే మీ హార్మోన్స్, బ్రెయిన్ హార్మోన్స్ మంచిగా ఉంటుంది. నిద్ర తీసుకోకుంటే మీకు బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంది, ఇంకా బాడీ తొందరగా టైర్డ్, ఫెటీగ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు వామిటింగ్ లాగా సెన్సేషన్ ఉంది, మీరు ఏం చేస్తారు, వామిట్ స్టాప్ చేస్తారు. లేకపోతే మీరు డాక్టర్ దగ్గర పోయి మందులు తీసుకొని సబ్సైడ్ చేస్తారు. ఎప్పుడు వామిటింగ్ వస్తే ఫుడ్ పాయిజన్, వాటర్ పాయిజన్, ఎయిర్ పాయిజన్, పొల్యూషన్ లోపల పోతేనే మనకు వామిటింగ్ అవుతుంది. 3 to 5 times వామిట్ అయితే భయపడకండి. ఎక్కువ ఉంటే మీరు మెడిసిన్స్ తీసుకోవాలి. కానీ ఖాళీ 2-3 వామిటింగ్స్ అయితే మీ బాడీ అంత లోపల అన్డైజెస్టెడ్ ఫుడ్కి రిలీజ్ చేసేస్తుంది. లెట్ ఇట్ కమ్ అవుట్. లేకపోతే మీ బాడీలో చాలా నొప్పులు వచ్చేస్తుంది, ఇంకా చాలా పెయిన్స్ వచ్చేస్తుంది, డిజీజెస్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏడుపు వస్తుంది. చిన్నప్పటితో మెన్కి, మనం చిల్డ్రన్స్కి, బాయ్స్కి ఏం చెప్పిస్తున్నాం, ఏడువకు, నువ్వు ఫీమేలా, లేడీ ఉన్నావా? లేదు, లేడీ ఉంటుంది, పురుషం ఉంటుంది. అలా స్త్రీ పురుషం అలా కాదమ్మా. ఎప్పుడు పురుషంకి కూడా ఏడుపు వస్తే ఏడవాలి, లేకపోతే హార్ట్ డిసీజెస్ వస్తుంది. సో లెట్ ద చైల్డ్ క్రై. మీ చిన్న బాబు ఉంది, లేకపోతే పెద్ద పురుషం ఉంది, ఏడవాలి. ఏడిస్తే మీకు ఎప్పుడు హార్ట్లో రోగం రాదు. ఈ అన్ని రూల్స్ ఫాలో చేస్తే మీకు ఎప్పుడు రోగాలు రాదు. ఓం సాయి.